టమాటా కచ్చిప్పు కానీ లేదా మొత్తం టమాటా సూప్ మొత్తం కూడా చక్కగా బ్రెడ్ మొత్తం కూడా చేసుకోవాలండి. టమాటా సూప్ అయినా వేసుకోవచ్చు, పిజ్జా పైన వేసే సూప్ అయినా వేసుకోవచ్చు అనమాట. అలాగే చీజ్ స్లైడ్స్ తీసి చిల్లీ ఫ్లేక్స్ వేసి కొంచెం, అదేంటో చిల్లీ ఫ్లేక్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఉన్నాయండి, అవి వేసాను. ఈ చీజ్ స్లైడ్స్ మొత్తం చక్కగా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి చక్కగా 4 కూడా పలిచాను. ఊరికే చిల్లీ ఫ్లేక్స్ వెంటనే కలర్ మారిపోయినాయండి, ఎందుకనో మరి. దానిపైన మళ్ళీ బ్రెడ్ ముక్కలు పెట్టాను అనమాట. 4 పైన కూడా మళ్ళీ పెట్టేసి మళ్ళీ టమాటా సూప్ అనేది వేసాను నేను. ఇది వంటల్లోకి చేయడానికి తీసుకొచ్చాము, టమాటా మిర్చి కలిపిన సూప్ అనమాట. చక్కగా బ్రెడ్ మొత్తం కూడా పల్స్గా అది మొత్తం పూసేసాను. చక్కగా ఫుల్గా వేసుకుంటేనే బాగుంటుందండి. ఇంట్లో తయారు చేసుకునైనా వేసుకోవచ్చు, నా దగ్గర ఉంది, ఇదే వాడాను నేను. దీనిపైన ఇప్పుడు టమాటా ముక్కలు, కట్ చేసిన టమాటా ముక్కలు బ్రెడ్ పైన చక్కగా పేర్చుకున్నాను. అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా పెడుతున్నాను. అలాగే ఉల్లిపాయ కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశానండి, ఉల్లిపాయ ముక్కలు కూడా పెడుతున్నాను. పిజ్జా తినాలంటే పొద్దుగోలు ఆ పిజ్జా బేస్ వేసుకొని తినటం, అది మైదా పిండి, అందుకని ఇది బ్రౌన్ బ్రెడ్ కాబట్టి దీంతో ఇలా చేసుకోవచ్చు అనిపించింది. అలాగే ఇప్పుడు ఈ చీజ్ స్లైడ్సే కొంచెం ముక్కలుగా కట్ చేసి పైన అలా మొత్తం వేస్తున్నాను. ఎప్పుడూ ఒకేలా తినాలంటే బోర్ కొట్టిద్ది కదండి, అందుకే కొంచెం వెరైటీగా చేసుకుంటూ ఉంటే ఇది ఒక టేస్ట్ బాగుంటుంది కదా. మొత్తం ఇట్లా చక్కగా పరిచేసానండి. పైన కొంచెం కొత్తిమీర, పుదీనాకు కూడా చిన్న చిన్న ఆకులు అట్లా పరిచాను. దీనిపైన చిల్లీ ఫ్లేక్స్, ఎందుకో తెలియదండి, ఇది కలర్ చేంజ్ అయిపోయింది. మరి నేను తెచ్చేటప్పుడు ఎలా ఉందో, మరి తెచ్చిన తర్వాత కలర్ చేంజ్ అయిందో తెలియదు. ఓవెన్లో పెట్టేసి, ఇదిగోండి ఓవెన్లో పెట్టేశాను. ఒక 10 మినిట్స్ పెడుతున్నాను. 10 మినిట్స్కి చక్కగా మొత్తం ఇదైపోయింది. ఓవెన్ లేకపోతే మామూలు గిన్నెలో కూడా ఏదన్నా ఒక గిన్నె పెట్టుకొని దానిపైన ఇది పెట్టుకొని వేడి చేసుకోవచ్చు అండి, ఉడికిన త్వరగానే అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి.